నా జాగ్రత్తలో నేను ఉండాలి. అపర్ణ ఎంత ఫీల్ అవుతుందో ఏంటో. ఏదైతే అది అయింది. వెంటనే అపర్ణకి సారీ చెప్పాలి. అప్పటిదాకా నాకు మనశ్శాంతి ఉండదు. ఆ చేయి అలా పెట్టుకుని ఇప్పుడు ఫోన్ చేయకపోతే ఏమైందంట? మాట్లాడేది చేత్తో కాదులే అమ్మా. నాకు తెలుసు నోటితోనే మాట్లాడతావు అని. అంత వెటకారం అక్కర్లేదు. అయినా 2 రోజుల్లో పెళ్లి జరగబోయే ఇల్లులా ఉందా ఇది? చేతికి కట్టుకుని నువ్వు, చేతులు నొప్పి పుట్టేలా పనిచేస్తూ నేను, ఇద్దరమే మిగిలాం. అసలు ఇది పెళ్లిల్లా, దెయ్యాల కొంప? అపన్న కోసం నువ్వు, మొగుడు కోసం మీ అక్క ఆ అపన్నింటికి వెళుతున్నారంటే అర్థం ఉంది. అసలు ఆ ఇందుకేం పని? వెళ్ళి దానింట్లోనే ఉండిపోయింది. నాకేం తెలుసు? అపన్న వెంట పట్టం తప్ప నీకేం తెలుసని? మీ అక్కకు ఫోన్ చేసి ఎప్పుడొస్తున్నారు అని అడిగితే మా ఆయన ఎప్పుడు పంపిస్తే అప్పుడు అంది. ఇందుని రమ్మంటే ఈ రోజు సంగీత్ ప్రోగ్రాం ఉంది, అది చూసుకుని వస్తాను అంది. ఏంటి సంగీత? వెళ్తావా? చిచి, అస్సలు వెళ్ళనమ్మా. ఆ మాట మీద ఉండు. ఇందుకి ఫోన్ చేసి రేపు ఉదయమే వచ్చేయమని చెప్పు. అలాగేనమ్మా, ఇప్పుడే వెళ్ళి చెప్పొస్తా. అక్కర్లేదు, ఫోన్ చేసి చెప్తే చాలు. సరేనమ్మా. సరే చెయ్యి. ఫంక్షన్ అంటే అందరూ కలిసి ఉంటారు కాబట్టి ఫోన్ తీయకపోవచ్చు. అదే డైరెక్ట్గా నేనే వెళ్తే